ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 4 నుండి 7 వరకు పవిత్ర వచనములు. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదియా సీమలో ఉన్న దావీదు గ్రామమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తన భార్యయు గర్భవతియైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచుట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎలయన వారికి సత్రములో స్థలము లేకుండెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయములో ఈ క్రిస్మస్ వేడుకలో దేవుని యొక్క సందేశంగా మీకందరికీ కూడా ఒక ప్రశ్న వెయ్యాలి అని ఆశపడుతున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీ క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? నీ క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? ఒకానొక విచారణలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా దేవాలయంలో చేరి పండగ చేసుకుంటున్నారు. అదే సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పాపి అని అతని మీద ముద్ర వేసి, ఇతడు దేవాలయంలోనికి రావటానికి అనర్హుడు, అయోగ్యుడు అని చెప్పి అతనిని సంఘము నుండి, దేవాలయం నుండి గెంటి వేశారు, వెలివేశారు. అతడు దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆ రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు, వేదనలో, బాధలో ఉన్నాడు. ఆ విధంగా అతని వేదనతో అక్కడ కూర్చున్న సమయంలో ఆ మార్గం గుండా వెళుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి అతన్ని అడిగాడు, ఏంటి నాయన ఇక్కడ కూర్చొని వేదనతో బాధగా ఉన్నట్లున్నావు అన్నాడు. అవును బాబు, నేను చర్చిలోకి వెళ్ళాలని ఆశపడ్డాను, కానీ నన్ను పాపి అని ముద్ర వేసి, నిజమే నేను పాపినే, బహిరంగ పాపిని, చాలా ఘోర పాపాలు చేశాను. నన్ను దుర్మార్గుడని ముద్ర వేసి నన్ను చర్చిలోనికి రానివ్వటం లేదు. నా ప్రభువు దగ్గరికి వెళ్ళాలని, నా యేసయ్య దగ్గరికి వెళ్ళాలని, ఆ యేసయ్య సన్నిధిలో నా పాపాన్ని అంగీకరించాలని, నా వేదన, నా బాధ, నా కన్నీటిని ఆయన ముందు పొయ్యాలని నేను ఆశపడ్డాను. కానీ వాడు నన్ను లోనికి రానివ్వడం లేదు అని కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం ఆగి తన కంటినీటిని తుడుచుకుంటూ, సరే నా గురించి ఎందుకులయ్యా, ఇంతకు నువ్వెవరివి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే అతను అన్నాడు, ఆ బాటసార్ అన్నాడు, నన్ను కూడా లోపలికి రానివ్వలేదయ్యా వాళ్ళు అన్నాడు. చర్చిలోకి అతను కూడా లోనికి రానివ్వలేదు. నన్నంటే పాపని లోనికి రానివ్వలేదు, మరి నిన్నెందుకు రానివ్వలేదయ్యా అంటే, నేను పాపుల కోసం వచ్చానని చెప్పా, అందుకే నన్ను కూడా రానివ్వలేదు దేవాలయంలోనికి అన్నాడు. పాపుల కోసం వస్తే నిన్ను కూడా దేవాలయంలోనికి రానివ్వలేదా? అయ్యో, ఇంతకి నీ పేరేంటయ్యా అంటే, నన్ను నజరేయుడైన యేసు అంటారయ్యా అని చెప్పాడు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ ప్రశ్న మనందరం అడుక్కోవాలి మనల్ని మనం. మన క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? మన క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా?
అసలు మన క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? 2 రోజుల క్రితం ఈ విజయవాడ సిటీలోనే బందర్ రోడ్లో ఉన్నట్టు ఒక సిస్టర్స్ దగ్గర వాక్యాన్ని బోధించి అటు వెళుతూ సాయంత్రం నైటు 8 గంటలు దాటిన తర్వాత ఆ మహాత్మా గాంధీ రోడ్డు మీద వెళుతున్నాను. చాలా షాపుల్లో గోల్డెన్ కలర్తో, సిల్వర్ కలర్తో, జిగేల్మనేటువంటి లైటింగ్తో, స్టార్లతో, క్రిస్మస్ తాతతో షాపులన్నీ కూడా ఇక్కడ కంటే అక్కడ చాలా ఘనంగా డెకరేట్ చేయబడ్డాయి. అవునా కదా? షాపుల్లో డెకరేషన్స్ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, నేను ఒక షాపులోకి వెళ్ళి ఆ షాపు యజమానితోటే మాట్లాడటం ప్రారంభించాను. కొంచెం తెలిసినటువంటి వ్యక్తి. ఎలా ఉంది వ్యాపారం అంటే అతను అన్నాడు, ఫాదర్, సామాన్యమైనటి కాలము కంటే ఈ పండగ దినాలలో మేము 3 రెట్లు ఎక్కువ లాభాన్ని సాధిస్తామన్నారు. 3 రెట్లు ఎక్కువ లాభాన్ని సంపాదిస్తామని చెప్పారు. కాబట్టి మేము మా షాప్ని చాలా అందంగా డెకరేట్ చేశాం. క్రిస్మస్ వస్తువులతోటి, క్రిస్మస్ తాత బొమ్మతోటి, స్టార్ తోటి, లైటింగ్ తోటి డెకరేట్ చేశాం. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, ఆ షాపు వాళ్ళు ఆ డెకరేషన్ని క్రీస్తు కోసం చేశారా లేకపోతే కస్టమర్స్ కోసం చేశారా? గట్టిగా చెప్పండి. కస్టమర్స్ కోసం, డౌటే లేదు. ప్రియ స్నేహితులారా, నీవు నేను క్రిస్మస్ పండుగను ఎందుకు చేసుకుంటున్నాం? ఎవరి కోసం చేసుకుంటున్నాం? నీ క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? నీ క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? అసలు ఉన్నాడా? మొదట్లో నేను చెప్పినట్టు ఉపమానములో ఆ వ్యక్తి నన్ను పాపి అని ముద్ర వేసి నేను దేవాలయంలో చర్చిలోనికి అడుగుపెట్టడానికి యోగ్యుణ్ణి కాదని బహిష్కరణ చేశారు. చివరికి క్రీస్తు ప్రభువే వచ్చి నన్ను కూడా రానివ్వట్లేదు దేవాలయంలోనికి. ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న ప్రియులారా ఇది. మన కుటుంబాలలో యేసు ఉన్నాడా? మన జీవితాలలో యేసు ఉన్నాడా? క్రీస్తు ప్రభు అన్నాడు లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నేను పోయిన దానిని వెదకి రక్షించుట కొరకై వచ్చాను. పోయిన దానిని వెదకి రక్షించుట కొరకై వచ్చాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనంలో 22, 23 వచనాలలో మనం చదువుకుంటాం. యేసు ప్రభువుకి 2 పేర్లు అక్కడ చెప్పబడ్డాయి. జోజప్ప గారు నిద్రపోతుంటే దేవుని యొక్క దూత వచ్చి జోజప్ప గారికి దర్శనములో, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు నీవు వెనకడుగు వేయమాకు. ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన, పవిత్రాత్మ శక్తితో గర్భము దాల్చుంది అని చెప్పిన తర్వాత జోజప్ప గారికి ఒక బాధ్యతను అప్పచెప్తాడు. ఏమిటి అంటే, పుట్టబోయే శిశువునకు నీవు యేసు అని పేరు పెట్టుము. ఏం పేరండి? యేసు అంటే అర్థం ఏమిటి? పాపుల రక్షకుడు. యేసు అనగా అర్థం ఏమిటి? పాపుల రక్షకుడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి అంటే ప్రియులారా, ఆదిలో మానవుడు దేవునితో ఉండాలి అని దేవుడు మానవుని సృష్టించాడు. ఆదిలో దేవుడు మానవుని తనతో ఉండాలి అని సృష్టించాడు. కానీ పాపం కారణంగా మానవుడు ఆ అర్హతని కోల్పోయాడు. దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడు. మండుచున్న పొదలో నుంచి మనిషి కనబడ్డాడు మోషేతో. పాత నిబంధన ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దివ్య మందస్సములో ఉండి ప్రజలను నడిపించాడు. వారికి ఇచ్చాడు తోరా, దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రజలతో మాట్లాడాడు.
అవునా కాదా? అదేవిధంగా రాజుల ద్వారా ప్రజలతో మాట్లాడాడు. రాజులు దేవునికి ప్రతినిధులుగా వారు జీవించారు. ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడాడు. కానీ వీరెవ్వరూ కూడా మానవుని కాపాడలేకపోయారు. ఆ మానవునితో దేవునికి ఉన్న సంబంధాన్ని, తెగిపోయిన బంధాన్ని మరి కలపలేకపోయారు. కాబట్టే స్వయంగా దేవుడే మన మధ్యలో మానవుడిగా జన్మించాడు. అయితే ప్రియులారా, దేవుడే స్వయంగా మన మధ్యలో జన్మించాలి అనుకున్నప్పుడు మానవుడు ఆ దేవునికి స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? మనందరం ఏమంటామంటే, ఈ లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినప్పుడు వాక్యాన్ని చదువుకుందాం. మరియమ్మ తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎలయన వారికి సత్రములో స్థలము లేకుండెను. మనందరం అనుకుంటామండి, అబ్బా నేనుంటే యేసుప్రభు జన్మించినప్పుడు తప్పనిసరిగా నా ఇల్లు మొత్తం యేసుప్రభుకే ఇచ్చేవాడిని అని మనం అనుకుంటామండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, క్రిస్మస్ పండగ సందర్భంలో చాలా ప్రశ్నలు ఉంటాయండి. ముఖ్యంగా మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచాలనుకుంటున్నానండి. మత్తయి శుభవార్తలో 2వ అధ్యాయంలో 3 జ్ఞానులు వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటే, హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదియా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఒక ప్రశ్న. ఏమంటున్నారండి? యూదుల రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడా ప్రశ్నిస్తున్నారు. వారు జ్ఞానులు, మామూలు వాళ్ళు కాదండి. ఎంత జ్ఞానులంటే, ఆకాశంలో కొన్ని లక్షల వేల నక్షత్రాలు ఉంటే వాటిలో ఏ నక్షత్రం దేని కొరకై ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూసి ఇది ఒక మహానుభావుడి యొక్క పుట్టుకను సూచిస్తుంది అని ఆ మహానుభావుడిని చూడటానికి, ఆ దేవుణ్ణి సందర్శించుకోవటానికి, ఆరాధించటానికి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చారు. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో ప్రియులారా ట్రైన్లు కానీ, విమానాలు కానీ, బస్సులు కానీ లేవు. కాలినడకన, లేకపోతే ఒంటె ప్రయాణం, లేకపోతే గుర్రం ప్రయాణం. అన్ని శ్రమలకు వచ్చి వాళ్ళు వచ్చారు. ఎటువంటి వారు? వారు జ్ఞానము కొరకై, అదేవిధంగా దేవుని కొరకై వెతికేటువంటి వారిగా ఉన్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నారు వారు. మరి ఈ రోజున నీవు అడగగలుగుతున్నావా, నా క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా అని? అసలు క్రీస్తు ఉన్నాడా? ఆ తరువాత హెరోదు రాజు కూడా ప్రశ్నిస్తున్నాడండి. ఏమని? 4వ వచనంలో మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో, అంతటా రాజు ప్రధానార్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎచ్చట జన్మించును? ఏమంటున్నాడు? క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అని అడుగుతున్నాడు. మనం కూడా అడగాలి, ప్రశ్నించుకోవాలి. నా క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడా? అసలు క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు ఎక్కడ జన్మించును అని అడిగినటువంటి, క్రీస్తు ఎక్కడ జన్మించును అని అడిగినట్టు హెరోదే స్వయంగా అసలు క్రీస్తే ఉండకుండా పోవాలి అని శతవిధాల ప్రయత్నం చేశాడు. అవునా కాదా? చంపేయాలనుకున్నాడు. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా, ఈ ఆధునిక కాలంలో కూడా క్రీస్తు లేకుండా చెయ్యాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒక భార్య దేవుని సన్నిధికి వెళుతుంటే, నువ్వు వెళితే, దేవుడి దగ్గరికి వెళితే నేను ఊరుకోను అనేవాళ్ళు లేరా భర్తలు ఈ రోజుల్లో? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే, ఆ వాక్యాన్ని చదివితే నేను ఊరుకోను అనేటువంటి వాళ్ళు లేరా? క్రీస్తు లేకుండా చేయాలనేటువంటి విషయంలో కంకణం కట్టుకుంటున్నారని చాలామంది. ఇంకా ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో బాహ్యమైనటువంటి అలంకరణలతో మాత్రమే సరిపెట్టుకొని, బాహ్యమైనటువంటి ఈ యొక్క పండగలతో మాత్రమే సరిపెట్టుకొని, నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి క్రీస్తు లేకుండా
సాతానుడు అనేటువంటి మనల్ని శోధిస్తూ ఉన్నాడు. తెలుగులో రైమింగ్ కోసం కొంతమంది అంటారండి, చాలామంది క్రైస్తవులంట కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ మాత్రమే చేసుకుంటారంటండి. ఏంటివి అవి? కంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ. ఈ పండగతోటి అయిపోద్దంటండి పండగ. ఏంటి ఒంటి పండగ? కొత్త బట్టలు వేసుకోవటం. పంటి పండగ ఏంటి? పిండి వంటలు, అదేవిధంగా బిర్యానీ. అమ్మ సరే, నేను అనలేదు, మీరే అంటున్నారు. కంటి పండగ ఏంటి? సినిమాలు. ఇది ఒకటి ఉందిగా మన చేతుల్లో, ఏంటిది? అలంకరణ, చాలా జిగేలు కళ్ళకి. అర్థమవుతుందా? ఇది ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి ఈ పండగలో ఆత్మీయ పండగ ఉందా? ఒకే ఒక్క ప్రశ్న వేసుకుందాం పిల్లారా. మీ ఫాదర్ గారు కూడా, నాకు జోజి ఫాదర్ గారు కూడా ఎక్కువసేపు వద్దన్నారు. ఒకే ఒక ప్రశ్న వేసుకుందాం. నా హృదయంలో ఈ రోజున క్రీస్తు జన్మించటానికి ఇష్టపడతాడా? ప్రశ్నించుకుందాం అందరినీ. నీ పండగలో క్రీస్తు ఎక్కడా? కొన్నాళ్ళ క్రితం ఒక పాట వచ్చింది. ఏంటి? ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెల పుడితేనే క్రీస్తు జయంతి. ఈ రోజున ప్రియులారా, ఈ హృదయంలో యేసు ప్రభువుకి స్థానం ఇద్దాం. చాలామంది అంటుంటారు, క్రీస్తు ప్రభు ఎప్పుడు జన్మించాడు అంటే వెంటనే 2000 సంవత్సరాల క్రితం అంటారండి. కానీ ప్రియులారా, క్రీస్తు ప్రభువు మన హృదయంలో జన్మించినప్పుడే నిజమైన పండగ నాకు, అంతే కదా. క్రీస్తు ప్రభు ఎన్ని వేల సంవత్సరాల క్రితం జన్మించినా కానీ, ఎన్ని చోట్ల జన్మించినా నా హృదయంలో జన్మించకపోతే నా క్రిస్మస్ పండగ కాదు, అవునా? ఈ క్రిస్మస్ పండగలోనైనా కానీ ఆ క్రీస్తు ప్రభువు మన హృదయంలో జన్మించాలని ఆశపడదాం. మన కుటుంబంలో జన్మించాలని ఆశపడదాం. మన సమస్తములో ఉండాలని ఆశపడదాం. ఆశపడటం మాత్రమే కాదు, కానీ ఆ విధంగా మన జీవితాలని మార్చుకోవటానికి, మలచుకోవటానికి, సిద్ధపడటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మనందరికీ ప్రసాదించమని దేవుని వేడుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఇమ్మానుయేలు దేవుడా, యేసురాజా, నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు నీకు జన్మించటానికి కూడా స్థలాన్ని ఇవ్వనటువంటి లోకం మాది. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ప్రభువా, ఇంకా మేము బాహ్యమైనటువంటి క్రిస్మస్లు చేసుకుంటున్నాము, కానీ మా హృదయంలో నీకు చోటు ఇవ్వలేకపోతున్నాం. ఈనాడు మీరు మాకు ఇచ్చినట్టు చిన్న సందేశము ద్వారా నిన్ను మా హృదయంలో జన్మింప చేసుకోవాలని, మీరు మా హృదయంలో జన్మించాలి అంటే మా హృదయాన్ని నీకు ఇష్టమైన, నీకు సరి అయినటువంటి రీతిలో మార్చుకోవాలని మాకు బోధించావు. ఇదిగో ఈ క్రిస్మస్ పండగ సందర్భములో మేమందరము కూడా మమ్మల్ని మేము శుద్ధి గావించుకొని మా హృదయాన్ని నీకు ఆలయముగా మార్చి నిన్ను మా హృదయలో జనింప చేసుకునేట్లు మమ్మల్ని దీవించండి. ఈనాడు ప్రభువా, ఈ సెలబ్రేషన్స్లో, ఈ పండగలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి బిడ్డ కూడా నీకు క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని, శాంతిని సమృద్ధిగా దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.